హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ S&S ఎంటర్టైన్మెంట్స్. మేమందరం ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం మరియు పాల్వంచ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో ఉన్న జంట పారిశ్రామిక పట్టణాలు. కేపీ జగన్నాథ గ్రామంలో ఉన్న అమ్మవారి ప్రసిద్ధి దుర్గాదేవి దేవాలయానికి అంకితం చేయబడిన పెద్దమ్మ ఆలయానికి వెళ్తున్నామండి. మేమందరం కలిసి రోడ్డు పక్కన ప్రజలకు దర్శనం కల్పించే ఆలయం అండి ఇది. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. భద్రాచలానికి వెళ్లే మార్గంలో ఉంది. పూర్వకాలంలో ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉన్నప్పుడు ఒక పెద్ద పులి ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేది. చింత చెట్టు కింద నీడలో విశ్రాంతి తీసుకునేది. ప్రజలు కూడా ఆ దారిలో నడిచేవారు. పులిని ఈ రోడ్డులో నడిచే వాళ్ళందరూ చూసేవారు, కానీ ఆ పులి ఎవరినీ ఏమి హాని చేయలేదు. కాబట్టి ఆ పులిని క్రూరమైన జంతువుగా కాకుండా దైవిక అవతారంగా చూడడం ప్రారంభించారు. అలా పులి దుర్గాదేవి అవతారం కాబట్టి పులిని పెద్దమ్మ తల్లిగా నమ్మడం ప్రారంభించారు జనాలందరూ ఇక్కడ. అలా దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ టెంపుల్ మార్నింగ్ 6 to నైట్ 8:30 వరకు ఓపెన్గా ఉంటుందండి. ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కనే కొత్తగా శివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేయడానికి చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ వచ్చారు. అందరూ బిందెలతో వాటర్ తీసుకొచ్చారండి. ఆ బిందెలతో అమ్మవారిని దర్శనం చేసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేయడానికి అందరూ రెడీగా ఉన్నామండి. ఇక్కడ జంతుబలి ఆచారం కూడా ఉంది. జంతుబలి ఇవ్వడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయని జనాలందరూ బాగా గట్టిగా నమ్ముతామండి మేమందరం. ముందుగా శివాలయంలో ప్రతిష్ఠించే ఉత్సవ విగ్రహాలను అన్ని అభిషేకం కోసం ఇలా సిద్ధం చేశారండి. అలా పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ తల్లికి జై అనుకుంటా నమశివాయ నమశివాయ అని నినాదం చేసుకుంటూ మేమందరం కూడా బిందెలతో వాటర్ తీసుకొని వెళ్ళామండి. అక్కడ ఉత్సవ విగ్రహాల దగ్గరికి మేమందరం తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ముందుగా అక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా పూజ చేస్తున్నారండి. తర్వాత ఆలయ పెద్దలందరూ కలిసి ఆ వాటర్తో అభిషేకం చేశాక తర్వాత మేమందరం కలిసి మేము చేసామండి. కొత్తగా శివాలయం నిర్మిస్తున్న సందర్భంగా ఇక్కడ కుంకుమ పూజలు, సౌందర్యలహరి అన్ని పారాయణ చేయడానికి మేమందరం వచ్చామండి. అభిషేకం అయిపోయాక మేమందరం కలిసి సౌందర్యలహరి చదవడానికి వచ్చాం చెప్పాం కదండి. మేమందరం కలిసి సౌందర్యలహరి చదివామండి. దీని తర్వాతకి సామూహిక కుంకుమ పూజలు చేశామండి అందరం కలిసి గుళ్ళో. సామూహిక కుంకుమ పూజలకు మాత్రం చాలామంది వచ్చారండి. ఈ సౌందర్యలహరి మాత్రం మా టీం వరకే మేము చదివామండి.